మరణాత. దేవునికే మహిమ కలుగునుగాక. మోషే సుఖోపవాసములోని 20వ ధ్యానము. దైవలక్షణముల స్తుతి నాతో పాటు చెప్పండి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలగజేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. ఆమేన్. సైతానుని ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడివైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో, ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. సాతాను ఎదిరించుట. ఓ సాతానా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యము చెప్పుచున్నది. ఈ వాక్య వాగ్దానమే నాకు ఆధారము. అయితే ఇదివరకు నేను అలాగు చేయలేదు గనుక నీవు నన్ను లోకువగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను గనుక నాకు సరియైన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదిరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు. ఆమేన్. సమర్పణ ప్రార్థన. దేవా, పాపము ఒక్కటే కాదు, పాపము ప్రవేశించి ఊరుకొనటలేదు. అది వ్యాధిని కలిగించుచున్నది. అట్టి సమయంలో నిన్ను వేడుకొని స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఏ తప్పిదము వలన వ్యాధి చేరినదో తెలుసుకొని క్షమాపణ కోరి స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఒకవేళ వెంటనే స్వస్థత కలగపోయిన ఎడల ప్రార్థించి నీ దీవెనతో ఔషధము వేసుకుందును. నీళ్లను ఔషధముగా నీవు నయమాని విషయములో వాడినావు కదా. నరుడు పాపములో పడిపోవుననియు అందువలన జబ్బు తెచ్చుకుననియు నీకు ముందుగా తెలిసి మూలికాదులు పుట్టించి అవి ఔషధములుగా వాడుకొను జ్ఞానమును కొందరికిచ్చి ఔషధములు చేయించుచు అనేక మందిని బాగు చేయుచున్నావు. ఇది నీ అద్భుతమైన కృప. అయినను మందు లేకుండా ప్రార్థన, విశ్వాస, స్తోత్రముల వలనను స్వస్థత పొందవలనని నీ నామధారుల విషయములో కోరుచున్నావు. ఆమేన్. రాకడ ప్రార్థన. దేవుని సృష్టిలో విశ్వాసి యొక్క ఆత్మలో కూడా గురుతులు అయిన తర్వాత త్వరగా వచ్చును. త్వరగా అని చెప్పి ఉన్నాడు గనుక త్వరగా వచ్చుచున్నాడని నమ్ముటయే విశ్వాసి యొక్క గురుతు. ఒకరికి పరిష్కారము కానప్పుడు నలుగురు కూడుకొని
మన భావమేమి అని చెప్పుకొని వచ్చును, కానీ విసుగు కొనరాదు. ప్రభువా, నువ్వు త్వరగా వచ్చుచున్నావు కాబట్టి మమ్మను త్వరగా సిద్ధపరచుము. ఆమేన్. నిర్గమకాండము 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీలయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడనైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడునైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుమంతుడవగనట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడుకుడి, మిమ్మను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపంగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడుతున్నని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించేదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి ఏ పనిముట్టు తగిలించిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనపడక ఉండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ప్రార్థన. తండ్రి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుచున్న తండ్రి వందనములు. నీ సన్నిధిలోని స్థలము లేదు, నీ సన్నిధి కాంతి ప్రసురింపని చోటు లేదు. పొదలోని సన్నిధిని ఎదలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్య మర్మమెట్లు గ్రహింపగలము? సర్వ సంపూర్ణత నీ సన్నిధిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి ఈ వాక్య భాగమును వెలిగించుము. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. నిర్గమకాండములో ఒక కథ. ఒక పొద ఉన్నది. ఆ పొదలో అగ్ని నాలుకలు వస్తున్నవి.
అందులో ప్రభువు ఉన్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడినాడు. మోషే దేవునితో మాట్లాడినాడు. నేను నీకు చూపించే దేశము వెళ్ళమని అబ్రహాముతో అనగా వెంటనే దేవుని మాట ప్రకారము వెళ్ళెను. ఇక్కడ దేవుడు మోషే ఐగుప్తుకు వెళ్ళమంటే నీవు ఎవరినైనానూ పంపుకొనుము, నేను వెళ్ళలేను, నేను నత్తివాడను అని సాకులు చెప్పగా దేవుడు బలవంతంగా పంపెను. ప్రభువు అక్కడ ఒక మాట చెప్పాడు, ఈ పొద స్థలము పరిశుద్ధ స్థలము గనక నీ చెప్పులు తీసివేయము అని అన్నాడు. మోషే దేవుని ఎదుట ఎదిరించి ఏమన్నను, బాగే గాని పొద దగ్గర దేవుని చూచెను, దేవుని సన్నిధిని చూచెను, దేవుని మాటలు విన్నాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత! దేవుని ఎదిరించే ఈ మురాభి మనిషికి ఎంత ధన్యత వచ్చింది. దేవుని సన్నిధి వలనే ధన్యత వచ్చినది. సన్నిధి వలనే చివరకు దేవుని మాట విన్నాడు. ఈ మురాభి మనిషికి ఎంత ధన్యత వచ్చింది. ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్ళలేదు. గొర్రెలు కాయుటకు వెళితే దేవుని సన్నిధి వచ్చింది, ఒకదానికి పోతే మరొకటి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి దుర్మార్గులైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళారా, దొరికేదే దొరుకును. గద్దింపులు, వర్తమానము, అద్భుతములు, ధైర్యము, సేవ, ఆదరణ మొదలైనవి దొరుకును. నేడు కూడా దొరుకును. నేడును మీ గ్రామములో సన్నిధి కూటము పెట్టుకోండి, అప్పుడు ఇవన్నీ దొరుకును. మోషే పద దగ్గర నుండి ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము దాటి అడవిలో ఉన్న సీనాయి పర్వతము ఎక్కినాడు. మంచి ఉన్నతమైన కొండ, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినాడు. అక్కడ దేవునితో ముఖాముఖిగా దేవునితో మాట్లాడే ధన్యత దొరికింది. మనవలే 1 గంట కాదు, 40 రోజులు తిండి తిప్పలు లేవు. గొప్ప సన్నిధి. మనలో ఎవరైనా 40 దినములు దైవ సన్నిధిలో ఉంటే చచ్చిపోతారు. అన్నం లేక నీళ్లు లేక చస్తారు. ఈ మోషే మాత్రము చావలేదు. మన బైబిలులలో దావీదు కీర్తనలో 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు అని వ్రాయబడి ఉన్నది. కొండ మీద మోషే జీవ మార్గము అనగా జీవముతో ఉన్నాడు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఇక్కడ మోషే సుఖముగా ఉన్నాడు. సీనాయి కొండపై సన్నిధిలోనున్న మోషే జీవముతో ఉన్నాడు, సంతోషముగా ఉన్నాడు, సుఖముగా ఉన్నాడు. ఈ మోషే వలనే మన దేశంలో ఒక భక్తుడు లెక్క వేసి 40 దినములు సన్నిధిలో ఉండాలని వెళ్ళారు, కానీ కృషించిపోయారు. అయినా దైవభక్తుడే, సంపూర్ణ సమర్పణ గలవాడే, ప్రత్యక్షత గలవాడే. ఎందుచేతనో గాని 40 దినములు ఉపవాస సన్నిధి భాగ్యము కలగలేదు, కృషించిపోయారు. మనకు తెలియదు, ఆయనకు తెలియదు. కానీ మోషే మాత్రము 40 దినములున్నను తిండి నీరు లేకపోయినను శరీర బలము తగ్గలేదు. ఆశ్చర్యము. మన తెలుగు జిల్లాలో ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞ ప్రకారము 90 దినములు దేవుని సన్నిధిలో ఆహారము నీరు లేకుండా ఉన్నది. కానీ అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు త్రాగి 90 దినములు ఉండిపోయింది. అక్కడ నుండి రాగా మోషే దగ్గర నుండి పెద్ద గీత. దావీదు రాజు వరకును ఈ దావీదుకు తీరికలేదు, ఎప్పుడును యుద్ధములే. దావీదు గురించి బైబిల్లో ఒక మాట ఉన్నది, మనిషితో మాట్లాడిన విధముగా దేవుడు నాతో మాట్లాడినాడని దావీదు సాక్ష్యమిస్తున్నాడు. సీనాయి కొండ మీద మోషేకు దేవుడు వ్రాసి చూపించాడు. అట్లే దావీదుకు గాలిలో వ్రాసి చూపించినాడు. గనక మనమందరము సన్నిధిలో ఉండవలెను. దీవెన. అలాగూ ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము, జీవభాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్. మరణాత. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్.